నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. సాధనా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లాస్ట్ గీతాల్లో గణరాగ గీతాల్లో నాటరాగంలో ఒక గీతం పాడుకుందాం. నాట అనేది ఇది గణరాగము. నాట, గౌళ, ఆరభి, వరాళి, శ్రీ ఇవి 5 గణరాగ పంచకం. అందులో నాటరాగంలో ఏకతాళంలో ఒక గణేష ప్రార్థనగా గీతం ఉంది, అది పాడుకుందాం. ఇది 36వ మేళకర్త అయిన చలనాట అనే రాగం యొక్క జన్యం. చలనాట అంటే ఇంతకుముందు కూడా చెప్పాను, ధీర శంకరాభరణం, మేచ కళ్యాణి, ఇలాగా జనక రాగాల్లో ఆ మేళకర్త అన్న నెంబరు సెట్ కావడం కోసమని, నెంబరు కుదరడం కోసం కటపయాది సూత్రం అని ఉంటుంది. ఆ కటపయాది సూత్రంలో విమర్శనం కోసం ఈ చల అని, ధీర అని, మేచ అని ఇలా 2 పదాలు, రెండు అక్షరాలని చేర్చడం అనేది జరుగుతుంది. అలా చేర్చిన అక్షరాల్లో ఇది చలనాట అన్నమాట. ఇది మనం ఇంతకుముందు మాయామళ గోళరాగంలో రీ1 శుద్ధ రిషభం నేర్చుకున్నాం. అలాగే మలహరిలో కూడా శుద్ధ రిషభం ఉంది. మనం మొన్నదాకా పాడుకున్న మలయ మారుతంలో కూడా శుద్ధ రిషభం ఉంది, అది రీ1. అది కాకుండా మామూలుగా మోహన్ రాగంలో ఇంకా వేరే చాలా రాగాల్లో శంకరాభరణం, కళ్యాణి ఇలా అన్ని రాగాల్లో కూడా రీ2 పాడుకున్నాము. శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభము ఈ 2 పాడుకున్నాము. ఈరోజు ఈ చలనాట రాగంలో, ఈ నాటరాగంలో, చలనాట రాగజన్యమైన నాటరాగంలో షశ్రుతి రిషభం ఉంటుంది. చలనాటలో కూడా షశ్రుతి రిషభం ఉంటుంది కాబట్టి జన్యంలో కూడా అదే ఉంటుందిగా, షశ్రుతి రిషభం ఉంటుంది. ఇది నేను ఇంతకుముందు మీకు చెప్పాను, జన్య రాగాలు ఔడవ రాగాలు, షాడవ రాగాలు, ఔడవ రాగాలు ఇట్లా లిస్ట్ చెప్పారు ఒకసారి. అలాగా ఆ లిస్టులో ఇది సంపూర్ణ ఔడవ రాగంగా కూడా తీసుకోవచ్చు. అంటే ఆరోహణలో అన్ని స్వరాలు ఉండి అవరోహణలో 5 స్వరాలు మాత్రమే ఉంటాయి నాటరాగానికి. అందుకని దీన్ని సంపూర్ణ ఔడవ రాగంగా కూడా తీసుకోవచ్చు. అది దీని రాగం గురించి. ఈ రాగం చాలా గంభీరమైన రాగం. ఆది నాట అంటారు. అంటే ఆది నాట అంచెస్వరటి అని కచేరీల్లో స్టార్టింగ్లో నాటరాగంతో కీర్తనలు ఎక్కువ పాడుతుంటారు. అందుకనే నాటరాగంలో ఎక్కువగా గణేష ప్రార్థన కీర్తనలు ఉన్నాయి, విఘ్నేశ్వరుడి మీద కీర్తనలు ఉంటుంటాయి. అంచెంలో ఎండింగ్లో సురటి అనే రాగం పాడుతూ ఉంటారు కచేరీలో. ఆది నాట అంచెస్వరటి అని అంటుంటారు. అలాగా ఈ రాగాన్ని పాడుకుందాం ఈరోజు. సా పా సా పా సా సరే గ మ పద ని సా ని ప మ రే సా సరే గ మ ప దా ని సా సా ని ప మ రే సా. షశ్రుతి రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, దైవతం కూడా షశ్రుతి దైవతం. పదా నీ
కాకల నిషాదం, అవి స్వరాలు. అవరోహణలో సా ని ప మ రే స. కాకల నిషాదం పంచమం, శుద్ధ మధ్యమం, షష్ఠుతి రిషభం ఉంటాయి. ఇవి స్వరాలు. ఇది ఏకతాళంలో పాడుతున్నాను. కొంతమంది ఆదితాళంలో కూడా పాడుతుంటారు. మేము ఏకతాళంలో నేర్చుకున్నాం మేము మా గురుగారి దగ్గర, అందుకని ఏకతాళంలో పాడుతున్నాం. సా సా స ని ప ప మ గ మ ప సా స ని ప సా 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 మ మ మ రి గ మ ప మ మ రి స సా స ని ప ద ని సా రి సా స రి సా స ని ప మ మ రే స మ మ మ రే 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 సా స ని ప మ ప ప ప సా స ని ప ని ప మ గ మ ప ని ప సా 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 మ మ మ రి గ మ ప మ మ రే స సా స ని ప ద ని సా రి సా స రి సా స ని ప మ మ రే స. అదండి స్వరము. స్వరం వరకు పాడుతున్నాను. స్వరం వరకు సాధన చేసుకుందాం. రేపు స్వరంతో సాహిత్యాన్ని కూడా పాడుకుందాం. ఇవి నాటరాగంలో ఘనరాగాల్లో పంచరత్న కీర్తనలని ఉంటాయి. అందులో నాటరాగంలో మీకు అందరం వినేదే చాలా. జగదా నందక రక జగదానంద కారక జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక జగదానంద కారక అని ఒకటి కీర్తన. ఇది అందరూ వింటూనే ఉంటారు. ఈ కీర్తన స్టైల్లోనే ఇదే స్వరంతో ఒక సినిమా, మోహన్ బాబు సినిమా ఉంటుంది. దాంట్లో జియంగారి ఇంటి సొగస, జియంగారి ఇంటి సొగస అని ఒక్క పాట ఉంది. అది మీరు ఉంటారు. నెక్స్ట్ అలాగే ఒక మల్లారి సూరిబాబు గారు స్వరపరిచిన ఒక తరంగం ఉంది. అది కూడా విఘ్నేశ్వరుడి మీదే. జయ జయ స్వామి జయ 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 స్వామి జయ జయ అని అది నాటరాగమే.
మంచి అందమైన రాగం సాహిత్యం రేపు పాడుకుందాం. శ్రీ గురుభ్యో నమః.